దావీదు మహారాజు ఆ ప్రార్థన ఎంత గట్టిగా చేస్తాడు 51వ కీర్తనలో కదా, నా దోషం అంతా పోనట్లుగా నన్ను బాగా కడగన్నాడు. సర్లే రబ్బాయి అన్నాడు. మళ్ళీ అన్నాడు హిస్సోపుతో కడగవా. హిస్సోపుతో కడగటం అంటే ఏంటి? నిర్దోషమైనటువంటి బలి పశువును వధించిన తర్వాత ఆ రక్తం ఒక పాత్రలో పట్టి హిస్సోపు అనే చిన్న మొక్కను ఆ రక్తంలో ముంచి ఈ పాపం చేసిన వాడు ఎందుకు ప్రోక్షణ చేస్తాడు యాజకుడు, దాన్ని హిస్సోపుతో కడుగుతా అంటారు. అంటే ఇప్పుడు దావీదు ఏమడుగుతున్నాడు? వధించబడ్డ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తములో నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దానికి కూడా సరేలే బాబు అన్నాడు యేసయ్య. ఆ నెక్స్ట్ ఏమన్నాడు? నేను హిమము కంటే తెల్లగా అయిపోవాలన్నాడు. హిమము కంటే అంటే మంచు కంటే తెల్లగా. మంచు కంటే తెల్లగా ఎవరుంటారు ప్రపంచంలో? ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కదా. అంటే నేను ఏదో పాపాలు క్షమించబడి సరేలేపా ఏదో మూల బతుకో అంటాం కాదయ్యా, నీవెంత పరిశుద్ధంగా ఉన్నావో నేను అంత పరిశుద్ధం అవ్వాలన్నాడు. సరేనా అన్నాడు. పరిశుద్ధ పరితం దెబ్బతింటానేమో, ఎందుకు వచ్చిన మంచిది. ఈ పాపిష్టి మనసు, పాడైపోయిన మనసు, పాపాలకు అలవాటైన మనసు దీన్ని తీసేసి స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమన్నాడు. సరే అన్నాడు. దానికి కూడా మళ్ళీ అంటాడు, వా నేను రేపు పొద్దున మళ్ళీ టీవీలోను, సినిమాలోను, డబ్బులోను, తిండిలోను, సోకులోను, ధనంలోను, బంగారంలో ఆనందించకూడదు, రక్షణలోనే ఆనందించాలంటే హృదయం నాకు ప్రభు అన్నాడు. పోనీ అది కూడా ఒప్పుకున్న తర్వాత, ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం తీసే, రాజ్యం తీసే, బలం తీసే, ఏమన్నా తీసే, కానీ ఆత్మను మాత్రం తీసేయదు అన్నాడు. అది కూడా సరే అన్నాక ఇంట్లో నుంచి కోసేసి అడవిలో పొందుతుంది, కానీ నీ సన్నిధిలోంచి మాత్రం తీసేయగలడు. అసలు శుద్ధీకరణ ప్రార్థన ఇంతకన్నా వివరంగా ఇంకెలా చెప్పాలి సార్?